in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఇంటి నుంచి బయటికి మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేకుండా వాళ్ళని ట్రాక్ చేసుకోవడానికి అంటే వాళ్ళ అనుమతితో ఉన్నది కూడా ట్రాక్ చేసుకోవడానికి గూగుల్ సంస్థ తాజాగా ట్రస్టెడ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ రిలీజ్ చేసింది. చాలా పవర్ఫుల్ అప్లికేషన్ ఇది. ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో తప్పనిసరిగా ఉండాల్సిన అప్లికేషన్. వన్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ఫోన్తో పాటు అవతల వాళ్ళ ఫోన్లో కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ యాక్టివిటీ అనేదాన్ని మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెనూలోకి వెళ్తే కనుక పిన్ కాంటాక్ట్స్ సెట్టింగ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కాంటాక్ట్ దగ్గర ట్యాప్ చేసినప్పుడు ఆస్క్ ఫర్ లొకేషన్ అని చెప్పేసి అవతల వ్యక్తి లొకేషన్ మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే షేర్ యువర్ లొకేషన్ అంటే ఒకవేళ మన లొకేషన్ అవతల వాళ్ళకి షేర్ చేయాలంటే కనుక లొకేషన్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలాగే యాడ్ కాంటాక్ట్స్ అనే దాంట్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసున్న మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న మిగతా వాళ్ళ కాంటాక్ట్లు కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఇక్కడ నుంచి వాళ్ళు మన లొకేషన్ కోసం ఏదైనా ఎమర్జెన్సీ టైంలో రిక్వెస్ట్ చేయగలుగుతూ ఉంటారు. అలాగే ఆ రిక్వెస్ట్ని బేస్ చేసేసుకొని మనం యాక్సెప్ట్ డెనైను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం డెనై ప్రెస్ చేస్తే మన లొకేషన్ అనేది అవతల వాళ్ళకి షేర్ చేయబడదు. అదే ఒకవేళ మనం ఆన్సర్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా వితిన్ 10 to 15 minutes లోపల ఒక స్పెసిఫిక్ టైం లోపల ఆటోమేటిక్గా మన లొకేషన్ అవతల వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయబడుతూ ఉంటుంది. సో ఇలాగా ఏదైనా ఎమర్జెన్సీ సందర్భాల్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని ట్రాక్ చేసుకోవడానికి ఈ ట్రస్టెడ్ కాంటాక్ట్స్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.